హలో అండి, నేను కంప్యూటర్ వర్క్ జాకెట్కి మనకి ఏమైందంటే ఇది బయట ఎక్కడో తెచ్చుకున్నారు, మనం వేసింది కాదు. అంటే విడిగా వర్క్లు వేసినవి అమ్ముతారు కదా, ఆ జాకెట్ కొనుక్కొచ్చుకున్నారు. అది అన్నది నేను కుట్టాను. అంతా జాకెట్ అంతా చాలా బాగా ఉంది, కాకపోతే డీప్ అయిందండి అని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చారనమాట. డీప్ అయిందని చెప్పి, ఇంత డీప్ అయితే నా వల్ల కావట్లేదు అంటే కొనుక్కున్నాయి కదా, కొంచెం వెడల్పోయింది. తనకి మామూలుగా మనం అయితే కుట్టే అయితే కరెక్ట్గా చూసుకొని కుడతాం. అది బాగా వెడల్పోయింది అన్నమాట, కింద వెడల్పు వచ్చేసింది బాగా. ఇలా కొంచెం తగ్గించండి అంటే ఇప్పుడు తగ్గించడం అయితే మరి కుదరదు కదా, లోతు అంతా కూడా బాగానే ఉంది. వేసుకుంటే బ్లౌజ్ అయితే చాలా బాగుంది, కాకపోతే తనకైతే ఇంత కింద అన్నది బాగా వెడల్పు వచ్చేసింది. నాకైతే అంత వెడల్పు కొంచెం తగ్గించండి అంది. తగ్గించడం అయితే కుదరదు అని చెప్పాను. నేనైతే తగ్గించడం అయితే కుదరదు, కావాలంటే నెట్ తెచ్చుకోండి వేస్తానని చెప్పాను. తను నెట్ తెచ్చుకుంది. అది నెట్ అన్నది సేమ్ కలర్ తనే తెచ్చుకుంది. ఇంకా డిజైన్ ఆ నెట్ అన్నది ఎలా వేయాలో చూపిస్తాను మీకు. నెట్ కరెక్ట్గా మనకి భుజాలు జారకుండా, జాకెట్ ఇలా ఉంది కదా, షోలర్స్ అన్నాయి జారకుండా కరెక్ట్గా మనకి ఈ బ్రాడ్ అన్నది మూసేస్తూ పైన టైట్గా రావాలి. అంటే కింద ఈ వెడల్పు వచ్చిన పైన అన్నది వెడల్పు తగ్గించేసి మనం డ్రాయింగ్ వేసి కటింగ్ చేయాలన్నమాట. అది అన్నది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి, నెట్ అన్నది మనకు కావాల్సినంత వెడల్పులో ఇలా మర్చుకున్నాను. నేను డిజైనే రావాలి. డిజైన్ అన్నది మనకి చెంకి అన్నది పైకి వచ్చినట్టు పెట్టుకొని జాకెట్ అన్నది ఆ జాకెట్ ఇలా పెట్టుకొని ఇలా ముందు అసలు పొడవు అన్నది చూసుకోండి. అంటే మనకు కావాల్సిందంత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకోండి. మనకి ఈ వెడల్పు వస్తే చాలు, అది అన్నది తీసుకోండి. ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి డిజైన్ కొంచెం కిందకి, ఇక్కడ నుంచి కొంచెం డిజైన్ కొంచెం ఒక అంగుళం అవతలకి, ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ అన్నది లోపలికే ఉండాలి. ఇక్కడ వెడల్పు వచ్చిన ఇక్కడ లోపలికి ఉండాలి. అలాంటిలో ఒక డ్రాయింగ్ అన్నది ఇలా వేసుకోండి. కొలత అన్నది అలా తీసుకొని ఇక్కడి నుంచి ఇది మనం రౌండ్ తీయాలన్నమాట. నెక్ అన్నది ఇక్కడి నుంచి ఇట్లా మళ్ళీ పట్టేస్తుంది పైకి. ఇలా రౌండ్ తీసి ఇక్కడ మెడపట్టి వేసుకోవాలి. మెడపట్టి వేసుకొని దాన్ని అంటించుకోవాలి. ఏ లెంత్లో వస్తే మనకు సుమారున అలా డ్రాయింగ్ వేసుకోండి. అది తీసేయండి. చుట్టూ ఇంత 2 అంగుళాలు ఖర్చు ఉంచుకొని ఇలా ముక్క తీసేసి, చుట్టూ 2 అంగుళాలు ఉంచుకొని ముక్క తీసేసేయండి. డ్రాయింగ్ అన్నది కరెక్ట్గా మెడ అన్నది ఎంత అడల్పు ఉంది అంత అడల్పు ఇట్లా డ్రాయింగ్ వేసుకొని దీనికి యువతలు అన్నది ఒక అంగుళం 2 అంగుళంన్నర అయితే సరిపోయింది. మరి ఎక్కువైతే మళ్ళీ ఎక్కువ ఉంటుంది మన ఖర్చు. ఇది ఖర్చుకి, ఇది లెంత్ మెడ. ఇంతవరకు నేనైతే ముక్క తీసేస్తాను. దీన్ని చుట్టూ ఓవర్లాక్ చేసుకోండి, పీసులు రాకుండా ఉంటుంది. లేకపోతే మడిచి కుట్టుకోవడం, లేకపోతే పైపింగ్ వేసుకోవడం. ఇలా ముక్క తీసుకున్నాక మనకి రౌండ్ కట్ చేయాలి. ఇక్కడ అన్నది మడ ఇట్లాగూ రౌండ్ అన్నది ఇలా కట్ చేసుకోవాలి. ఇది సెంటర్ కానీ ఇలా గుర్తు పెట్టేసుకోవాలి. ఈ ముక్కకి ఇప్పుడు డ్రాయింగ్ చేసుకోండి. నెక్ అన్నది ఇట్లా ఒక అంగుళం అన్నది ఇలా అంగుళన్నర డౌన్, ఎంత రౌండ్ కావాలో అంత రౌండ్ అన్నది తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్ తీసుకోండి. నేను అంగుళన్నర అన్నది రౌండ్ తీసుకున్నా. దీనికి అన్నది క్రాస్ ముక్క, నేను నెట్దే సైడ్ అన్నది తీసుకున్నాను, కొంచెం క్రాస్కి తీసుకున్నాను. కాకపోతే
ఇలా తీసుకొని మనకి చెంకి పైన ఉందనుకోండి, పైన పెట్టేస్తే ఇది లోపలికి వెళ్ళిపోయింది. అలా కుట్టుకోండి. పాదం కచ్చివారు ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టుకోండి. ఇది గట్టిగా ఉండాలి. ఇట్లా కట్లు పెట్టేసి పైన కుట్టేసేసుకోండి. దీన్ని ఇప్పుడు ఇటు వైపుకి తిప్పేసి ఇలా కుట్టేయండి. చూసారని చక్కగా వచ్చింది. రౌండ్ అన్నది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. సెంటర్కి అన్నది ఇలా 2 భాగాలు సెంటర్ చేసుకొని ఇలా గుర్తు పెట్టుకోండి. అంటే ఇది అన్నది మధ్యలోకి రావాలి. ఇవి కూడా కరెక్ట్గా ఇలా పెట్టుకొని పినిసులు పెట్టుకోండి. కదలకుండా పినిసులు పెట్టుకోండి, లేకపోతే వంకర వస్తుంది. చెంకి పైకి ఉండాలి, గుర్తుంచుకోండి. ఇలా పెట్టేసి దీనిపైన కరెక్ట్గా సెంటర్కి ఇలా పెట్టుకోండి. ఇలా పరుచుకోండి. ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఇది కూడా సెంటర్లోకి ఇలా రావాలన్నమాట. సమానంగా ఉండేటట్టు చుట్టూ ఇలా పెట్టుకొని పిన్నిసులు పెట్టుకోండి. మెడ చుట్టూ పిన్నిసులు పెట్టుకోండి. ఇప్పుడు కరెక్ట్గా పెట్టుకోండి. ఎక్కడికక్కడ చుట్టూ కదలకుండా పిన్నిసులు పెట్టుకోండి. పిన్నిసులో సూదులో ఒకటి మనకు కావాల్సిన వెడలు పెట్టుకొని పైన మాత్రం తక్కువ పెట్టుకోండి. అంటే షోల్డర్స్ అన్నది జారకుండా మన భుజాలు మనకు కరెక్ట్గా సరిపోయేటట్టు పెట్టుకోండి. ఇప్పుడు అంచునే చుట్టూ అంచునే కుట్టేసుకుంటూ రావాలి. నేనైతే ఎక్కడెక్కడ సూదులు పెట్టేసుకున్నాను. దీన్ని కుట్టుకున్నాను. చుట్టూ నొక్కులు గాడి నొక్కులు లేకపోతే ఇట్లా సాఫీగా పిన్నిస్లు పెట్టుకుంటే ఏమైందంటే ఎక్కడికక్కడ అసలు కదలకుండా ఉంటుంది, లేకపోతే జరిగిపోద్ది అనమాట. మనకు కావాల్సిన పొజిషన్లో సూదిలో పిన్నిస్లో ఏవో ఖచ్చితంగా పెట్టుకోవాలి. అంటే ఒత్తుగా నిండుగా పెట్టుకోండి. చుట్టూ ఎక్కడ మనకు లూజ్ కానీ టైట్ కానీ రాకుండా పూర్తిగా ఫుల్గా పెట్టుకోండి. కొంచెం కొంచెం పెట్టుకోకుండా ఎక్కువ పెట్టుకోండి చుట్టూ. ఇక్కడ మనకు కావాలంటే డ్రాప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చిన్నది డ్రాప్ కూడా పెట్టి ఉక్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే అదొక మోడల్ రాదు. చుట్టూ పెట్టుకోండి. కొంచెం కూడా ఎక్కడ కదలకుండా మనకు నెక్ అన్నది ఎక్కడ లూజ్ రాకూడదు అనమాట. అంటే మనం కావాల్సిన పాయింట్ కన్నా ఎక్కడ నేను చక్కగా వచ్చిందో చాలా బాగా వచ్చింది. మనం పైన పెట్టుకునేటప్పుడు ఈ వెడల్పు కూడా చూసుకొని పెట్టుకోవాలి. మరీ ఇలా దగ్గరికి పెట్టేశారనుకో పట్టేస్తుంది. అంటే వాళ్ళని వీటికన్నా తక్కువ అన్నది ఇలా పెట్టకూడదు అనమాట. మామూలుగా నెక్ ఓపెన్ ఉంటే వెడల్పు వచ్చేస్తుంది. ఇది హై నెక్ టైప్ కదా, ఇలా పట్టేస్తుంది. లేకపోతే తక్కువ ఉంటే ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో అంత అన్నది ఈ వెడల్పు అన్నది ఉండాల్సింది ఖచ్చితంగా. లేకపోతే పట్టేస్తుంది. ఈ భాగం అన్నది పట్టేస్తుంది. చూసారా చక్కగా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీని మీద డబల్ కుట్టేసుకోండి. అంతే. ఇది లోపల సైడ్ చూసారా ఎట్లా అంటించానా, వర్లకు చేసాను మొత్తం చుట్టూ
ముక్క కట్ చేసి ముక్కకి ఓవర్లాక్ చేశాను అనమాట. పైనేమో పట్టి అన్నది ఎలా కుట్టాను. ఈ విధంగా కుట్టుకోండి. నెక్ అన్నది ఎప్పుడన్నా మనకు పెద్దది అనిపిస్తే ఇలా కుట్టుకోండి. బాయ్ అండి. హే లవ్లీ బలూన్, నా స్వీట్ సైక్లోన్, ఫుల్ సమ్మర్ లో నా వాటర్ మెలన్, నా క్యూట్ ఐఫోన్, నువ్వు యూత్ ఐకాన్, నన్ను హీట్ ఎక్కించే మైక్రో ఓవెన్, డార్లింగే నిద్రలో నీ కలలే.